వాళ్ళ ఇక అదే ఎంత రెండోది పర్సనల్ రెండోది అనిల్ గారిని టార్గెట్ చేస్తూ ఎవరో చేసుకోవాల్సిన వాళ్ళు నువ్వు చేసుకున్నావంటూ లాంటి ఒక జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కూడా ఈరోజు భార్యాభర్తలు ఇద్దరిని మాట్లాడుతున్నారు. ఇది ఎలా చూస్తారు? అమ్మా ఇది ప్రజలు వచ్చేసి ఆవిడ సమస్యల మీద లేవనెత్తాలి. ఆవిడ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతుంది. పోలవరం గురించి, రాజధాని గురించి, ఈ విధంగా సమస్యల గురించి మాట్లాడుతుంటే మీరు అధికారంలో ఉండే పార్టీ, మీరు సమస్యలకు వచ్చేసి మీ దగ్గర సరుకుంటే ఇదో ఇది చేశాం, ఇది చేశాం, పోలవరానికి ఇచ్చేసాం, రాజధానికి ఇచ్చేసాం, కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ఈ ప్రయత్నాలు చేశాం అని దానికి సమాధానం చెప్పాలి కానీ మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి, సరుకు లేదు కాబట్టి మీరు వచ్చేసి పారిపోతా ఉన్నారు. పారిపోయి వచ్చేసి ఆ అంటే అల్లె నుండి కోడి పందెంలో కోడి అల్లె నుండి పారిపోయి కో అని పరిగెత్తా ఉంటది. అది అంటే ఓడిపోయి కోడి వచ్చేసి పందెం కోడి వచ్చేసి అల్లెలో ఉంటది. పారిపోయే కోడి వచ్చేసి దెబ్బలమ్మడి కొట్టాలమ్మడి పరిగెత్తా అని పోతా ఉంటుంది. అట్లా కొప్పెత్తి పారిపోతున్నారు వీళ్ళందరూ వచ్చేసి. సమస్యలు అడుగుతుంటే ఆవిడ గాని మేము గాని ఆ సమస్యలకు సమాధానం చెప్పకుండా కొప్పెత్తిన కోడిలా ఆ పరిగెత్తిపోతా ఉన్నారు వచ్చేసి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ. కాబట్టి తెలంగాణలో ఒక మాట అన్నారు, ఆడబిడ్డ ఆడబిడ్డే గాని ఈడబిడ్డ కాదు అనేది ఒక ఆవిడ ఏదో మాటల్లో అన్నారనమాట ఇక్కడ. కాబట్టి నేను ఆడబిడ్డనే అంటే అక్కడి నుంచే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ఈడబిడ్డనే అని తెలంగాణలో చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఇది నిజానికి అవునన్నా కాదన్నా తులసిరెడ్డి గారు వర్కౌట్ అవ్వలేదు. ఎంతైనా ఆవిడ నేటివిటీ, ఆవిడ స్లాంగ్, ఆవిడ మాట, ఆవిడ అంతా కూడా అక్కడితోనే లింక్ అయి ఉంది, ఏపీతోనే. అలాంటి ఆవిడ ఇప్పుడు మళ్ళీ అవును నేను ఆడబిడ్డనే, నేను ఆడబిడ్డ అనే పేరుతో ఇప్పుడు అక్కడికి వస్తారా? అసలు ఏం చెప్తారు ఇప్పుడు అక్కడ ప్రజలకి? ఇప్పుడు ముందు ప్రతి మహిళకి వచ్చేసి పుట్టినిల్లు మెట్టినిల్లు, ఈవెన్ సినిమా కూడా ఉంది, పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా. కాబట్టి మగోళ్ళకు లేని అడ్వాంటేజ్ ఆడవాళ్ళకి వచ్చేసి పుట్టినిల్లు మెట్టినిల్లు ఉంటుంది, మగోళ్ళకి వచ్చేసి వాళ్ళు పుట్టినిల్లే ఉంటుంది. కాబట్టి ఆడవారికి వచ్చేసి పుట్టినిల్లు మెట్టినిల్లు ఈక్వల్లీ ఇంపార్టెంట్. కాబట్టి అది కాదనలేని సత్యం వచ్చేసి. కాబట్టి మెట్టినిల్లుకు పోయినా అక్కడ వచ్చేసేసి అత్తగారు వచ్చేసి కన్న కూతురుగా గతంలో కాదు కానీ ఇప్పుడు అందరూ బాగా చూసుకుంటున్నారు. అదేవిధంగా ఏ పండుగ వచ్చినా వచ్చేసి ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటేనే యాక్చువల్ గా మన అల్లుళ్ళ పండుగ వచ్చేసి పుత్తులను అల్లులను పిలుచుకొచ్చేసి ఇది మన సాంప్రదాయం, మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే పుట్టినిల్లు వచ్చేసి ఒక మహిళకు అనేది అది ఒక దేవాలయం లాంటిది. పుట్టినిల్లు కూడా దేవాలయమే కానీ పుట్టినిల్లు వచ్చేసి మరింత అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు పెనవేసుకున్నటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. తర్వాత వచ్చేసి ఇంకా నాయకులు అనేది ఇప్పుడు ఇందిరాగాంధీ మెదక్ నుండి గెలవలేదా, నరేంద్ర మోడీ వారణాసి ఉన్న గుజరాత్ నుండి వారణాసి పోయి గెలవలేదా, నాయకులకు వచ్చేసి రామారావు గారు వచ్చేసి హిందూపురము కంటెస్ట్ గెలవలేదా? సో ఇక్కడ ఆవిడ వారసత్వాన్ని చెప్పాల్సిన అవసరం లేదంటారు. పోనీ ఏ నాయకులకి ఏముంది, నాయకులకు వచ్చేసి ఏడ నిలబడకూడదు వచ్చేసి నేను ఏం చెప్పేది నరేంద్ర మోడీ గారు ఆయన వారణాసి ఏమైనా లోకల రాష్ట్రం లోకల కాదు కదా, అంటే అంత మంచిత ఆయనకు హక్కు లేదా? రాహుల్ గాంధీ వచ్చేసి కేరళలో గెలిచాడు. కాబట్టి నాయకులకి ఏమన్నా నాయకులు వచ్చేసి ఎక్కడైనా ఎంపీకి వచ్చేసి దేశంలో ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు, ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. కాబట్టి అది నాయకుల విషయంలో ఆ విధంగా వచ్చేసి ఎవరు చెప్పినా తప్పే అనమాట అది.